దేవుని వాక్యము శరీరమై మన మధ్య నివసించెను. దేవుడు దూరంగా ఉండలేదు. మన బాధలు, మన బలహీనతలు, మన జీవితం అన్నింటిలోనూ భాగస్వామి కావడానికి ఆయన మన మధ్యకు వచ్చాడు. యేసుక్రీస్తు ఒక ఆలోచన కాదు, ఆయన మనతో ఉన్న దేవుడు. తరువాత వాక్యం చెబుతుంది, ఆయనను స్వీకరించిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చెను. ఇక్కడ గమనించండి, సంపద వల్ల కాదు, క్రియల వల్ల కాదు, కాని ఆయనను స్వీకరించడం వల్ల మన గుర్తింపు మారుతుంది. యేసును హృదయంలో స్వీకరించినప్పుడు మనం ఇక అనాథలు కాము, దేవుని పిల్లలమవుతాము. ఈ అధికారము లోకసంబంధమైన శక్తి కాదు. పాపాన్ని జయించడానికి, ఆశతో జీవించడానికి, దేవునిని తండ్రి అని పిలవడానికి ఇచ్చిన శక్తి. ఈ రోజు కూడా వాక్యము మన మధ్య నివసిస్తున్నది.